మరలా నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. నేటి శతక పద్యం. తన కోపము తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చూటంబవు తన సంతోషము స్వర్గము, తన దుఃఖమే నరకము. పద్యము సుమతి. అందరికీ శుభోదయం. నా పేరు జేనికిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను బాలానగర్లో చదువుతున్నాను. నేటి శతక పద్యం. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధ చేయు, ధర్మమునైన ధర్మముగా మదిందల్పరు, ధర్మము సర్వమునకు హితముగా వలయున్. అందరికీ శుభోదయం. నా పేరు జోష్న. నేను టీజీఎంఆర్ఎస్ బాలానగర్లో 8వ తరగతి చదువుతున్నాను. నేటి పద్యం. పరనారి సోదరులై పరధనమున కాశపడక, పరులకు హితుడై పరులు ధన్భోగడ నెగడక, పరులలిగే నలగనతడు పరముడు సుమతి. ధన్యవాదాలు. నా పేరు దీక్ష. నేను 8వ తరగతి చదువుతున్నాను. టీజీఎంఆర్ఎస్ బాలానగర్లో. నేను చెప్పబోయే పద్యం సుమతి శతకంలోనిది. ఆకొన్న కూడే అమృతము తాగొక్కగనిచ్చువాడే దాత దరిద్రి, సోగోచువాడే మనజుడు, తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. ఈ పద్యం కవి పద్దెన్న గారు. అందరికీ శుభోదయం. నా పేరు గణేష్. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. టీజీఎంఆర్ఎస్ బాలానగర్లో. నేను చెప్పబోయే పద్యం నరసింహ శతకంలోనిది. దీన్ని రాసిన కవి పేరు కాకుత్స శేషప్ప కవి. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమడ్డి చేత బెట్టలేడు, తాను బెట్టకయున్న తగు బుట్టలు గాని ఎరులు పెట్టెది చూసి ఓర్వలేడు, దాత దగ్గరకు చేరి తన ముల్లె ఓయినట్లు జివ్వతో చాడీలు చెబుతుండు, ఫలము విఘ్నమైన బలుచెంతనలగునతుడు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరులకు భిక్షకులకు శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురతి దూర. ధన్యవాదాలు.